తిరుపతి జిల్లా ఎర్రవారిపల్లెం తహసీల్దార్ కార్యాలయం వద్ద బాధితులు ఆందోళన చేపట్టారు. చెంగాడి వాళ్లపల్లికి చెందిన 6 అన్నదమ్ముల ఉమ్మడి ఆస్తి వ్యవహారం ఇప్పుడు పెద్ద దుమారమే రేపుతోంది. సుమారు 30 ఎకరాల ఉమ్మడి భూమిని మిగిలిన 5 సోదరులకు ఎటువంటి సమాచారం లేకుండానే 4వ సోదరుడైన రామచంద్రారెడ్డి తన కుటుంబ సభ్యుల పేరిట మ్యూటేషన్ చేయించుకోవడం వివాదానికి దారితీసింది. తను చదువుకున్న తెలివితేటలతో 10వ సర్వే నెంబర్లోని భూమిని తన భార్య సులోచన, పిల్లలైన సుదర్శన్, ఆనంద్, వివేక పేర్లపైకి మార్పించుకున్నాడని బాధితులు ఆరోపిస్తున్నారు. బాధితులు తహసీల్దార్ కార్యాలయం ముందు ఆందోళనకు దిగి ఇతర వారసులకు తెలియకుండానే మ్యూటేషన్ ఎలా చేస్తారని అధికారులను నిలదీశారు. దీనిపై స్పందించిన తహసీల్దార్ వాసుదేవ్ కుమార్ పూర్తి స్థాయిలో విచారణ జరిపి త్వరలోనే న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. తమ ఆస్తిని తమకు తిరిగి ఇప్పించాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు. అంటే మళ్ళీ ఏమంటే రీబ్యాక్ సర్వే నెంబర్లు అన్నీ ఉన్నాయి కదా, మళ్ళీ ఒకసారి వెరిఫై చేస్తాము. మీకు కానీ బాగాలు అంటే అందరికి బాగా పనిచేస్తాం. మాది 6 మంది, మా మామూలు అందరూ 6 మంది అన్నదమ్ములు. తాతగారు ఆస్తి సార్ అది. తాతగారు ఆస్తి 6 మంది అన్నదమ్ములు. ఈయనకి వారిలో ఒక ఆయన చనిపోయాడు, మిగతా 5 మంది ఉన్నారు. 5 మందిలో ఒక ఆయన బాగా చదువు పరంగా, రాజకీయ పరంగా బాగా ఎక్స్పీరియన్స్ వల్ల ఆయన పట్టా కాగితాలన్నీ ఆయన దగ్గర పెట్టుకొని, ఆయన హ్యాండ్ వర్క్లో పెట్టుకొని ఎవరికి ఏమి ఇవ్వకోకుండా, అడిగితే కూడా ఇవ్వడు. ఏ పంచాయతీ చేసినా రాడు. మీ ఇష్టం వచ్చింది చేసుకోండి, మీ వల్ల ఇది చేసుకోండి అని చెప్పి ఈరోజు ఈడికొచ్చి ఈ పని చేసుకున్నారు. మాకు తెలిసిన తర్వాత కూడా మేము వచ్చినాము, అడిగినాము, చేసినారు. ఇంతకు ముందు కూడా ఒకరోజు మండల ఆఫీస్ కాడికి వచ్చి చెప్పినాము. ఎంఆర్ వాళ్ళందరూ మీకు చేస్తామని చెప్పినారు, కానీ ఏమి చేయడం లేదు. న్యాయం చేస్తామని చెప్పినారు, కానీ ఏం చేయడం లేదు. రామచంద్రారెడ్డి, సులోచనమ్మ, సుదర్శన్ రెడ్డి, వివేకానంద రెడ్డి, ఆనంద రెడ్డి వీళ్ళందరి పేర్లతో మా భూములు మొత్తం ట్రాన్స్ఫర్ చేసుకుని ఉన్నారు సార్. ఎన్ని కుటుంబాలు మా 6 కుటుంబాలు సార్. మాకు మా తాతకు 6 మంది కొడుకులు. 6 మంది కొడుకుల్లో ఒక ఆయన పెళ్లి కాకుండా చనిపోయినాడు. మిగతా 5 మంది. 5 మందిలో రామచంద్రారెడ్డి అనే అతను ఈ 4 కలిసి కష్టపడి చదివిపించి ఆయన ప్రయోజకం చేసినారు. ప్రయోజకం చేసిన తర్వాత ఉండే ఆస్తులు పెద్దవాడు కాబట్టి, తెలిసినవాడు కాబట్టి మా తాత వచ్చి ఆయన హ్యాండ్ ఓవర్ చేసినాడు. ఆయన తాత చనిపోతానే ఆయన పేరు మీద, తాత పేరు మీద ఉండే ఆస్తులన్నీ అతని భార్య పేరు మీద, కొడగల పేరు మీద మొత్తం 30 ఎకరాల అబౌవ్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఆన్లైన్ చేసి పెట్టుకున్నాడు. మేము 2022లో తెలిసిన తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్ని ముట్టడి చేసినాము. ముట్టడి చేసిన తర్వాత మాకు ఇంతవరకు తెలియదు. మేము ఏదైనా చేసినట్టు ఉంటే చేయిస్తాము, మిగతా చేయనికన్నా మేము మా ఆఫీస్ నుంచి ఎటువంటి ట్రాన్స్లేషన్ జరగకుండా చేయిస్తామని హామీ ఇచ్చినారు. తర్వాత 2-3 సార్లు తిరిగినాము, ఏం జరగలేదని చెప్పినారు. ఈ మధ్యలో మార్చి 11వ తేదీన ఆయన పేరు మీద ఉండే 8 ఎకరాలు కూడా తన కొడుకుల పేరు మీద ఆన్లైన్ చేసి రిజిస్ట్రేషన్ చేసి పెట్టుకున్నారు. మాకు ఇంటిమేషన్ లేకుండా మా భూములు, మేము అనుభవించే భూములు మీరెవరు వాళ్ళకి రాయించేదానికి మాకు న్యాయం చేస్తారా చేయరా? వెంటనే వాళ్ళ పేర్ల మీద 5 మంది పేరు మీద ఉండే ఖాతా నెంబర్లు వెంటనే క్యాన్సిల్ చేసి మీరు ఫీల్డ్ పైకి రండి. ఫీల్డ్ పైకి ఎవరు న్యాయం ఉంటే మాకు న్యాయం చేయండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ మీ పెళ్లికి మా శుభ కానుక. పెళ్లి పవిత్రమైన శుభ సందర్భం. ఆ రోజున ప్రతి అంగి, ప్రతి చీర మీ కలల మాదిరిగానే ప్రత్యేకంగా చూడాలి. కంచి పట్టు చీరలు ఒక్కో నూలు పోగుతో అద్భుతమైన సంప్రదాయాన్ని, రాజసాన్ని నేసిన నెమలి రెక్కల వంటి అందమైన చీరలు. ఖచ్చితమైన కంచి శైలి కోసం కంచి వెళ్లాల్సిన పని లేదు. మీరు కోరుకునే అసలైన అపురూపమైన కంచి చీరలు ఇప్పుడు కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్ లో 1+1 మగ్గం ఫోల్డ్ పట్టు శారీస్ 900, 1+1 సాఫ్ట్ సిల్క్ పట్టు శారీస్ 2500, 1+1 సాముద్రిక పట్టు శారీస్ 3500, 3 కంచి పట్టు శారీస్ 4500, 3 సిల్వర్ జరీ పట్టు శారీస్ 5000, 1+1 డిజైనర్ మగ్గం బ్లౌజ్ వర్క్ పట్టు శారీస్ 6000. మీ జీవితంలో జరిగే మధురమైన పెళ్లికి అసలైన కంచి సంప్రదాయం మీ సొంతం చేసుకోండి. కాంచీపురం పెరుమాళ్ సిల్క్స్, పుష్కర్ ఘాట్ రోడ్, రాజమహేంద్రవరం. Hi Nilor, please subscribe to N3 TV.